రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్ఛార్జ్ మేయర్ గా డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం నియామకమయ్యారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలపై మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం ను నియమించాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులకు మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి లేఖ రాశారు. ముంతాజ్ ను ఇన్ఛార్జ్ మేయర్ గా నియమించాలంటూ లేఖలో ఆయన పేర్కొన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్కార్ ముంతాజ్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, ఇక మరి కడప మున్సిపల్ కార్పొరేషన్ లో చూసుకుంటే మరి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. మరి ఇన్ఛార్జ్ గా ఆ మేయర్ గా అయితే డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం అయితే నియామకం అయ్యారని తెలుస్తుంది. మరి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. కడప నగర కార్పొరేషన్ మేయర్ వ్యవహారం అయితే పూర్తి స్థాయిలో ఒక పెద్ద దుమారాన్ని రేపుతా ఉంది. మరో 3 నెలల్లో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పేసి అటు ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ ఏదైతే మేయర్ గా కొనసాగుతా ఉన్నటువంటి సురేష్ బాబు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఇతను రెండోసారి మేయర్ గా కొనసాగుతా ఉన్నాడు. ఇతనిపై కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అటు శాసనసభ్యురాలు మాధవిరెడ్డితో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు కూడా ఇతను చేసినటువంటి అవినీతి వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఓ నివేదికలు సమర్పించారు. దానికి అనుగుణంగానే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సురేష్ బాబుకు నోటీసులు మంజూరు చేసినటువంటి నేపథ్యం 1-2 సార్లు విచారణ చేస్తారు. గతంలో ఓసారి ఇతన్ని సస్పెండ్ చేస్తూ ఆ పదవి నుండి తొలగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో మళ్లీ తిరిగి మేయర్ పీఠంలో సురేష్ బాబు అయితే కూర్చున్నటువంటి పరిస్థితులు అయితే పూర్తిగా నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలో అయితే సురేష్ బాబును తొలగిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ ఆ యొక్క ఆదేశాలను జారీ చేశారు. మీరు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని పదవి నుండి తొలగిస్తా ఉన్నాం, ఎందుకు తొలగించకూడదని చెప్పేటువంటి ఆదేశాలతో సురేష్ బాబును అయితే ఆ పదవి నుండి తొలగించారు. ఇక్కడే వైసీపీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ గా కొనసాగుతా ఉన్నటువంటి 41వ డివిజన్ కార్పొరేటర్ ముంతాజ్ బేగం ను వ్యూహాత్మకంగా అటు టీడీపీ కూడా తెరపతి తీసుకొచ్చింది. ఓ మైనార్టీ మహిళకు అవకాశం కల్పించాలి, ఆమెను మేయర్ గా ఇవాళ నుండి కూడా మనం పీఠంపై కూర్చోబెట్టాలని చెప్పేసి యువరచనకు పదును పెట్టింది. అందులో భాగంగానే ముంతాజ్ బేగం పేరును ప్రతిపాదించారు అటు టీడీపీ అభ్యర్థులు కూడా. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ పూర్తి స్థాయిలో వైసీపీకే ఉంది కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి మైనార్టీలను అందరినీ కూడా విచ్ఛిన్నం చేస్తే రాబో ఎన్నికల్లో తమ పార్టీలు పాడతాయన్నటువంటి వ్యూహానికి పదును పెట్టినట్టుగా కూడా కనబడతా ఉంది. అందుకే వ్యూహాత్మకంగా ముంతాజ్ బేగం 41వ డివిజన్ కార్పొరేటర్ గా కొనసాగుతా ఉన్నటువంటి ముంతాజ్ బేగం తెరపతి తీసుకొచ్చారు. ఆమె పేరును రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. ఆమెను ప్రపోజ్ చేయండి కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా అని చెప్పేసి ప్రపోజల్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు మేయర్ కు సంబంధించిన వ్యవహారాన్ని కమిషనర్ మనోజ్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ యొక్క ఉత్తర్వులు కూడా వెలువడినటువంటి నేపథ్యం ఇప్పుడు పూర్తి స్థాయిలో అటు వైసీపీలో ఉన్నటువంటి ముంతాజ్ బేగం కట్టడి చేసేందుకు ఆ మేయర్ సురేష్ బాబుతో పాటు జిల్లా స్థాయి నాయకులంతా కూడా రంగంలోకి దిగారు. మేము ఎవరినైతే పాలక మండలిలో తమకు మెజారిటీ ఉంది, ఏ అభ్యర్థిని ప్రతిపాదిస్తామో ఆ అభ్యర్థిని మాత్రమే మేయర్ గా కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటిప్పుడు టీడీపీ వారు ఏ విధంగా ఇక్కడ మేయర్ అభ్యర్థి పలానా వ్యక్తిని ప్రకటించండి, ఇతన్ని ప్రపోజ్ చేయండి ఈ విధంగా అని చెప్పి ప్రపోజల్స్ జారీ చేస్తారని చెప్పేసి అటు వైసీపీ నేతలంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. పాలక మండలి మొత్తం కూడా 50 మంది సభ్యులు ఉంటే అందులో కేవలం ఒకరు మాత్రమే టీడీపీ నుండి గెలుపొందినటువంటి పరిస్థితులు. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 6 నుండి 7 మంది అభ్యర్థులంతా కూడా అటు వైసీపీ టీడీపీ కండువా పుచ్చుకొని టీడీపీలోకి వెళ్ళినటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా మెజారిటీ స్థానాలన్నీ కూడా ఇటు వైసీపీకే ఉండడము, పాలక మండలికి సంబంధించినటువంటి వ్యవహారంలో టీడీపీ ఎటువంటి వ్యూహాలు చేసినా కూడా దాన్ని కట్టడి చేసేటువంటి అవకాశాలు అయితే వైసీపీకి చాలా పుష్కలంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడైతే రాజకీయం అయితే కడప నగరంలో అయితే ఒక్కసారిగా కాకరేపుతా ఉంది. అటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మొదటి నుండి కూడా 2-3 దఫాలుగా కూడా ఆ ముంతాజ్ బేగం మైనార్టీకి సంబంధించిన మహిళ, ఆ మహిళకు అవకాశం కల్పించాలా, ఆమెను మేయర్ గా
అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రపోజల్స్ ఇస్తా ఉన్నారు. అయితే ఇదంతా కూడా రానున్న ఎన్నికల్లో మైనార్టీలకు పూచీగా చూపించి దీన్ని దాదాపు మెజారిటీ స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకే ఇటువంటి వ్యూహాలను రచిస్తా ఉన్నారని చెప్పేసి అటు రాజకీయ విశ్లేషకులు కూడా వివరిస్తా ఉన్నటువంటి పరిణామాలుగా కనబడతా ఉన్నాయి. రచన ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ రేపా ఒకవేళ ముంతాజ్ బేగంనే ఇటు వైసీపీ కూడా కన్విన్స్ చేసుకుని అభ్యర్థిగా ప్రకటిస్తే అది రాజకీయ దుమారం సద్దుమణుగుతుంది. లేదంటే అటు వైసీపీ వారు కన్నా మైనార్టీ అభ్యర్థికి ఏదన్నా అభ్యర్థిని చెప్పినటువంటి నేపథ్యంలో అటు టీడీపీ కూడా అస్త్రాన్ని ఉపయోగించుకొని రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రచన. రైట్ యూసఫ్.